ఇంట్లో చెప్పా పెట్టకుండా పారిపోయిన పూర్ణిమను పోలీసులు హైదరాబాద్కు తీసుకువచ్చారు. 40 రోజుల క్రితం ముంబై వెళ్లిన పూర్ణిమను హైదరాబాద్కు తీసుకువచ్చారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు పూర్ణిమ ససేమిరా అనడంతో జువైనల్ హోంకు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. దాదాపు 40 రోజుల క్రితం మిస్ అయిన పూర్ణిమ ఎట్టకేలకు ముంబైలో జరగడం, ముంబై పోలీసుల సహకారంతో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్ణిమ తల్లిదండ్రుల వద్ద వెళ్ళడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు అనుమతితోటి తల్లిదండ్రులు పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే దీని వెనుక అంటే ప్రముఖంగా పూర్ణిమ ఏ కారణం వల్ల వెళ్ళింది, తర్వాత 40 రోజులు ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి అంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమెను ఎవరిని ప్రొవోకేట్ చేశారంటే ఎవరు ప్రయత్నించారని దాని మీద కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్ణిమ తల్లిదండ్రుల వద్ద వెళ్ళడానికి కూడా నిరాకరిస్తున్న నేపథ్యంలో పోలీసులు కాచిగూడలోని నింబోలి అడ్డ బాలసుధనకు తరలించారు. ప్రస్తుతం అయితే ఆమెని, ఎందుకంటే ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చి కాచిగూడ నింబోలి అడ్డ బాలసుధనకు తరలించారు. తర్వాత కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కోర్టు అనుమతితో తల్లిదండ్రులు పంపించే అవకాశం కనిపిస్తారు. అయితే ఆమె పూర్ణిమ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, తల్లిదండ్రులను వెళ్తే తల్లిదండ్రులు చనిపోతారు అని చెప్పేసి ఎవరు ఆమెను మిస్గైడ్ చేసిన నేపథ్యంలోనే ఆమె ఇక్కడ నుంచి ముంబై వెళ్ళని చెప్పిన ఒక వర్షం. అలాగే సినిమా మీరు ఇంట్రెస్ట్ యాక్ట్ మీద ఇంట్రెస్ట్ నేపథ్యంలో ముంబైలో ఉన్న ఒక సీరియల్ చెందిన ఒక లేడీతో పరిచయం పెట్టుకుని ఆమె గురించి అక్కడికి వెళ్ళిందని చెప్పేసి అలా మరొక వర్షం వినిపిస్తుంది. ఏదైనప్పటికీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చి కాచిగూడ నింబోలి అడ్డాలని బాలభవన్ తరలించారు. తర్వాత కోర్టు అనుమతి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం కనిపిస్తారు. ఏదైనప్పటికీ ఈ బాలసదన్లు తీసుకొచ్చిన పోలీసులు రిలీజ్ అయిన తర్వాత ఆమెకు నిపుణులతోటి కౌన్సిలింగ్ ఇప్పించే అవకాశం కనిపిస్తా ఉంది. కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కోర్టు తరలించి కోర్టు అనుమతితో బాలసదన్ను తరలిస్తారా లేకపోతే తల్లిదండ్రులు తరలిస్తారా అని చెప్పి పూర్తి స్థాయిలో పోలీసులు మనకు సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తారు. ఏదైనప్పటికీ పూర్ణిమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం నిరాకరించిన నేపథ్యంలో బాలసదన్ను తరలించారు. తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో నిపుణులతోటి ఆమె పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.